ఫ్రెండ్స్ జాగ్రత్త పడండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వల్ల మీ తల్లి యొక్క అంటే మీ మదర్ యొక్క ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతినేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పేటువంటి డేట్ ఆఫ్ బర్త్‌లు కానీ, నంబర్స్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే గనక ఖచ్చితంగా మీ యొక్క తల్లిగారు మదర్ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందండి. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ వల్ల మీకు మాతృదోషం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి ఏ డేట్ ఆఫ్ బర్త్‌లు, ఏ నంబర్స్ అలానే మీరు ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలనేటువంటిది కూడా ఈ 10 నిమిషాల వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన న్యూమరాలజీ ఛానల్ కనుక చూస్తుంటే నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్, యంత్ర స్పెషలిస్ట్ అండ్ న్యూమరాలజీ కన్సల్టెంట్ అండ్ కోచ్. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే జన్మజాతకంలో రకరకాల దోషాలు ఉంటాయండి. పితృదోషం అని, మాతృదోషం అని, భగినీ దోషం అని, ఈ విధంగా 6 రకాల దోషాలు అనేటువంటివి మనకి ముఖ్యంగా చెబుతూ ఉంటారు, ఇంపార్టెంట్ దోషాలు. దాంట్లో పితృదోషం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో మనం మాతృదోషం గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. సో చాలా మందికి జన్మజాతకాలు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. బట్ కానీ న్యూమరాలజీలో అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయండి. అడ్వాన్స్డ్ మెథడ్లో జస్ట్ మాతృదోషం అనేటువంటి దాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. కాబట్టి ఈ మాతృదోషం అనేటువంటిది ఏర్పడితే ముఖ్యంగా జరిగేటువంటి విషయం ఏంటంటే మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ యొక్క యుతి అంటే ఈ దోషానికి సంబంధించిన నెంబర్స్ ఏమైనా ఉన్నాయి అనేటువంటి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే నెక్స్ట్ ఈ మాతృదోషం అనేటువంటిది ఏర్పడితే ఫస్ట్ వీళ్ళ ఇంట్లో జరిగేది ఏంటంటే మదర్ హెల్త్ పాడైంది. తర్వాత వీళ్ళ ఇంట్లో వాటర్కి సంబంధించిన లీకేజెస్ అనేటువంటివి ఎక్కువగా అవుతూ ఉంటాయండి. అంటే వాటర్ ట్యాప్స్ నుంచి వాటర్ కారిపోతూ ఉండటం, లేదంటే ఎక్కువగా వాటర్ ఫ్లో అవుతూ ఉండటం, అంటే ఏదైనా సరే వాటర్కి సంబంధించి ఎక్కువ వేస్టేజ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఏవైతే మనకి సీలింగ్ ఉంటుంది కదండి, ఫాల్ సీలింగ్ అని సీలింగ్ అని మనం చెబుతూ ఉంటాం కదా, దీనికి ఎక్కువగా వాటర్ అనేటువంటిది పట్టి సీలింగ్ అనేటువంటిది రాలిపోవటం, సీలింగ్ అనేటువంటిది పాడైపోవటం, లేదంటే పైన వేసిన ఫాల్ సీలింగ్ పడిపోవటం, లేదంటే సీలింగ్ అనేటువంటి దానికి బొక్కలు బొక్కలు పడి రాలిపోవటం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గోడలకు మనం కొట్టినటువంటి సున్నాలు కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, తడి వల్ల ఆ పెయింటింగ్ అంతా పాడైపోవటం, సున్నం అనేది రాలిపోవటం జరుగుతుంది. హిందీలో కనుక మనం చూసుకుంటే జంగేర్పడింది అంటూ ఉంటారండి. సో ముఖ్యంగా ఏం చెబుతున్నటువంటి ఈ 4 నెగిటివ్స్ అనేటువంటివి ఈ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అలానే వీళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు అనేటువంటి స్ట్రక్ అయిపోతాయండి. వీళ్ళు సంపాదించేటువంటి సంపాదనలో ఎక్కువ శాతం ఈఎంఐలు కట్టడం కానివ్వండి, లేదంటే అప్పులు తీర్చుకోవడంలో కానివ్వండి, రెంట్లు కట్టుకోవడంలో కానివ్వండి, లేదంటే రోగాలకి, రొస్టులకి, హాస్పిటల్కి ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉండటం అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. ఈ విధమైనటువంటి కనుక నెగిటివ్స్ అనేటువంటి జరుగుతూ ఉంటే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మీకు మాతృదోషం అనేటువంటిది ఏర్పడిందని చెప్పి అర్థం చేసుకోండి. సో ఈ మాతృదోషం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం ఏ విధంగా చూడాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో ఎండింగ్ లో దీనికి సంబంధించిన రెమెడీస్ కూడా చెప్తానండి. చక్కగా అందరూ పాటించి మీకు సంబంధించిన మాతృదోషం అనేటువంటిది పోగొట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి మనం ముందెళ్లే ముందు నాకు సంబంధించిన చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే నేను కష్టపడి ఇంత రీసెర్చ్, ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని కలిపి ఇంత రీసెర్చ్ అనేటువంటి దాన్ని చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను అడుగుతున్నది ఏంటంటే సింపుల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే ఈ వీడియో వల్ల వాళ్ళందరికీ కూడా పాజిటివ్ అనేటువంటిది వస్తుంది. అలానే ఖచ్చితంగా కింద కామెంట్లో కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటువంటిది కూడా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను అడిగిన వీటన్నిటిని చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, మనం మన స్క్రీన్ మీదకి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, చంద్రుడు మాతృదోషం అంటే చంద్రుడు ఎప్పుడైనా సరే రాహువుతో, కేతువుతో, లేదంటే శని భగవానునితో యుతి అనేటువంటిది ఏర్పడింది అంటే మీకు ఈ మాతృదోషం అనేటువంటిది ఏర్పడినట్టండి. అంటే 2వ నెంబర్ అనేటువంటిది 4వ నెంబర్తో, 7వ నెంబర్తో, లేదంటే గనక ఈ శని భగవానునికి సంబంధించినటువంటి 8వ నెంబర్తో యుతి అనేటువంటిది ఏర్పడితే
ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మనం చూసుకుంటే కనుక ఈ యొక్క మాతృదోషం అనేటువంటి ఉన్నట్టండి. మరి అంటే ఏంటంటే కనుక చూసుకుంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే రూలింగ్ నెంబర్ అంటుందండి. 2 రూలింగ్ నెంబర్ అంటే మీరు ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు, 11వ తారీఖు, అలానే 20వ తారీఖు, 29వ తారీఖు ఈ 4 డేట్లలో పుట్టుండి ఈ 3 నెంబర్లతో లింక్ అనేటువంటిది ఏర్పడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకుంటే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది 11/8/1977 తీసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇక్కడ చూడండి 1+1 ఎంత అండి? 2 అయింది. మళ్ళా 8ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి 9 1 10 17 17 అను ఒక 7 వచ్చేసి మనకి 17 3 20 24 అంటే 6. డెస్టినీ నెంబర్ చూడండి 1 1 2 8 2 10 11 20 27 27 30 27 30 30 అను ఒక 4 30 30 అను ఒక 4 34 అంటే మళ్ళీ 7 ఏర్పడింది. సో ఇది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అన్నమాట. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దయచేసి మీరు ప్రతి ఒక్కరు కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేటువంటిది కింద పెట్టేటువంటి చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆ ప్యాటర్న్ చూసి నేనన్నా మీకు చెప్తాను. ఓకేనా? ఇదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చెప్పాను, రూలింగ్ నెంబర్ 2 అంటే 2వ తారీఖు కానివ్వండి, 11 కానీ 20 కానీ 29 పుట్టిన వాళ్ళకి దీంతో యుతి ఏర్పడి ఇక్కడ చూడండి రూలింగ్ నెంబర్ 2 వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఏమైంది, చూడండి చంద్రుడు శని భగవానుడితో యుతి ఏర్పరిచాడు, చంద్రుడు కేతువుతో యుతి ఏర్పరిచాడు. అంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో 2 సార్లు మాతృదోషం అనేటువంటిది వీళ్ళకి వచ్చిందండి. అంటే చూడండి దీంతో పాటుగా మీరు ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు అట్లానే 2వ తారీఖు కానివ్వండి, 11 కానివ్వండి, లేదంటే 20 కానివ్వండి, 29వ తారీఖు కానివ్వండి, మీరు ఏ నెలలో అయినా సరే ఏప్రిల్ నెల అంటే 4వ నెలలో పుట్టినా, జూలై నెల 7వ నెలలో పుట్టినా, లేదంటే ఆగస్టు నెల 8వ నెలలో పుట్టినా సరే ఈ మాతృదోషం యొక్క యుతి అనేటువంటిది మీకు ఏర్పడినట్టేనండి. లేదనుకోండి మీరు 24వ తారీఖు పుట్టిన, 27వ తారీఖు డేట్లో పుట్టిన, 28వ తారీఖు డేట్లో పుట్టినా సరే మీకు ఈ మాతృదోషం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క కాంబినేషన్ అంటే రూలింగ్ నెంబరు, డెస్టినీ నెంబర్ కనుక మనం చూసుకుంటే 2/4 కానివ్వండి, 2/7 కానివ్వండి, 2/8 కానివ్వండి, ఈ 3 కాంబినేషన్లు వచ్చినా సరే మాతృదోషం అనేటువంటిది మీకు ఏర్పడినట్టండి. సో దీనివల్ల మీకు సంబంధించినటువంటి మదర్ యొక్క హెల్త్ అనేటువంటిది ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక నేను చెప్పినటువంటి అనేటువంటి అవకాశం ఉంటుందండి. సో దీనికి మనం ఏం చేయాలండి, చాలా సింపుల్ అండి. దీనికి మనం ఏ రెమెడీస్ అయినా మనం ఫాలో అవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2867 ప్యాటర్న్ కదా, 2867 అనేటువంటి ప్యాటర్న్ ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఏర్పడింది కదా. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే ఈ మాతృదోషం అనేటువంటిది ఏర్పడిందో ముఖ్యంగా వీళ్ళకి యాంగ్జైటీ లెవెల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. మెంటల్ టెన్షన్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. మీరు డబ్బున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే పేదవాళ్ళు కానివ్వండి, లేదంటే మధ్యతరగతి వాళ్ళైనా సరే ఎవరైనా సరేనండి మీ పరిస్థితులకు అనుగుణంగా యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి లోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవటం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేదంటే జాబ్లో సక్సెస్ రావట్లేదనో, లేదంటే బిజినెస్ పెరగట్లేదనో, అప్పులు ఎక్కువైపోతే ఇలా ఏదో ఒక విధంగా ఈ నేను చెప్పినటువంటి మాతృదోషానికి సంబంధించిన యుతి అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఏర్పడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ యాంగ్జైటీ సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, అట్లానే ఈ చెప్పినటువంటి మెంటల్ గా డిప్రెషన్ అయ్యేటువంటివి, మీ మదర్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. దీనికి మీరు ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలి? నెంబర్ 1 వచ్చేసి ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి మనకి మీ యొక్క నేము, మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి కంపాటబిలిటీలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అలానే మీకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉండాలండి. సో మీకు సంబంధించిన నేమ్ కరెక్షను, సిగ్నేచర్ కరెక్షను, లేదంటే మీకు సంబంధించిన మొబైల్ నెంబరు, దీనికి అన్నిటికీ కూడా స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇంకొకటి వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో చూడండి చంద్రుడు అంటే మనకు అందరికీ తెలిసిందే వాటర్ అండి. సో ఒకవేళ చంద్రుడు
చంద్రుడికి శని భగవానునికి సంబంధించిన యుతి అనేటువంటిది మీకు ఏర్పడింది అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ లో. శని భగవాన్ అంటే ఎవరండి? కూల్ అనమాట, చల్లటి ప్రదేశాలు, ఐసుకు సంబంధించింది. సో మీరు ఏం చేయాలండి, చల్లటి నీళ్లు కానివ్వండి, చల్లటి పాలు కానివ్వండి, మీరు బాగా కష్టపడి పనిచేసేటటువంటి వర్కర్స్కి కానివ్వండి, మీ ఇంట్లో పనిచేసేటువంటి మీ వర్కర్స్కి కానివ్వండి, లేదంటే భిక్షాటన చేసుకునేటువంటి వాళ్ళకి కానివ్వండి, మున్సిపల్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి, చెమటోడ్చి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎవరికైనా సరేనండి, చల్లటి నీరు కానివ్వండి, చల్లటి పాలు కానివ్వండి, మీరు దానం అనేటువంటిది చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందండి. అలానే నెక్స్ట్ కనుక మీరు చూసుకుంటే చంద్ర భగవానునికి అలానే కేతు భగవానికి కనుక యుతి అనేటువంటిది ఏర్పడింది అనుకోండి, మనకి చంద్రుడు అంటే వాటర్ అండి, కేతు అంటే వాటర్ పైప్ అండి. మనం కనుక కారకత్వాలు కనుక మనం చూసుకుని సిగ్నిఫికేషన్స్ అంటాం, సిగ్నిఫికేషన్స్ కనుక చూసుకుంటే గ్రహాలకు సంబంధించిన దాంట్లో ఈ వాటర్ పైప్ అనేటువంటిది కేతువుకు ఉంటుందండి. సో కాబట్టి ఈ కేతు వాటర్ పైప్ ఏదైతే ఉంటుందో మీకు కనుక ఈ 2/7 యుత్ అనేటువంటిది ఏర్పడితే కనుక ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ధార్మిక స్థలాలు అంటే ఆశ్రమాలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, లేదా ఎవరైనా పేదవాళ్ళకైనా సరే వాటర్ పైప్ రోల్ ఉంటుంది కదా, వాటర్ పైప్ రోల్ అనేటువంటి దాన్ని మీరు దానంగా ఇవ్వటం వల్ల కూడా దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది పోతాయండి. ఒకవేళ మీకు రెండిటికి అంటే 2 నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ప్లేస్లో 4 ఉంది అనుకున్నామండి, 6 ప్లేస్లో 4 ఉంది అడుగు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పట్ల 4 ఉంది అనుకుందాం మనం. సో మీకు 2కి 4కి సంబంధించినటువంటి యుతి అనేటువంటిది ఏర్పడింది అనుకోండి, సో దానికి ఏం చేయాలి మీరు? సో ఫ్రెండ్స్ దీనికంటే ముందు మనం ఈ రెమెడీ గురించి చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మనం ప్రతి ఆదివారం కూడా ఫ్రీ ఆస్ట్రాలజీ కానివ్వండి, న్యూమరాలజీ కానివ్వండి, మొబైల్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మీరు కూడా ఈ ఫ్రీ వెబినార్స్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీగా నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తానండి, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దానివల్ల మీరు ఫ్రీగా ప్రతి ఆదివారం కూడా మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ లింక్ అనేటువంటిది మీకు వస్తుంది, ఆ లింక్లో జాయిన్ అయ్యి ఫ్రీ నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా కూడా ఈ ఆదివారం కూడా మనం మొబైల్ న్యూమరాలజీ మీద క్లాస్ అనేటువంటి చెప్పుకోవడం జరుగుతుంది. సో మీకు 2కి 4కి సంబంధించినటువంటి యుతి అనేటువంటిది ఏర్పడింది అనుకోండి, సో 4 అనేటువంటిది మనకు అందరికీ తెలిసింది, కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు, శ్రామికులు ఇట్లా వస్తారు దీంట్లో కూడా. కాబట్టి మీరు వాటర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో వాటర్ కానీ పాలు కానివ్వండి కష్టపడి పనిచేసే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం కూడా మంచిది. అట్లానే మీరు 4 అంటే మనకి చీపిరి కట్ట కూడా వస్తుందండి, 4 అంటే చీపిరి కట్ట కూడా వస్తుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళ దగ్గర మీరు బియ్యము చీపిరి కట్ట అనేటువంటిది దానంగా ఇవ్వటం, లేదంటే పాలు చీపిరి కట్ట అనేటువంటిది దానంగా ఇవ్వటం కూడా చేయటం అనేటువంటిది చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మీరు ఈ రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవుతూ నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్ అనేటువంటిది చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ కనుక ఉంటే కనుక ఈ యొక్క నెగిటివ్ దోషాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో ఈ నెగిటివ్ దోషాలు అనేటువంటి ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోయి పాజిటివిటీ అనేటువంటి లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అవ్వలేదండి, మీకు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. ఇది అన్నిటిలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే 2-7 అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎవరి యొక్క కాంబినేషన్ అనేటువంటిది 2/7 కాంబినేషన్ అయినా, లేదంటే ఎవరు 27వ తారీఖులో పుట్టినా, లేదంటే రూలింగ్ నెంబర్ 2 కానివ్వండి, 11 కానివ్వండి, 20 కానివ్వండి, 29వ తారీఖులో పుట్టినటువంటి వాళ్ళు 7th మంత్ అంటే జూలై మంత్లో పుట్టినా, లేదంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో కానీ చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 2867 ప్యాటర్న్లో 27 యుతి ఏర్పడింది కదా, 27 యుతి ఏర్పడింది. ఓకే, ఇలాగా ఈ 2-7 అంటే ఈ చంద్ర భగవానుడు కేతు భగవానుడు సంబంధించిన యుతి అనేటువంటిది ఏర్పడిందో వీళ్ళకి ఏమైందంటే డబ్బు అనేటువంటిది స్ట్రక్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాలంటే కామెంట్లో తెలియజేయండి, నేను చెప్పినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పింది నిజమా కాదా అనేటువంటిది కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి చూడండి మీరు అందరూ కూడా కామెంట్స్లో, ఎందుకంటే వీళ్ళకి చంద్రుడు అంటే డబ్బు అండి, కేతు అంటే ఏం చేస్తాడంటే స్ట్రక్ చేస్తూ ఉంటాడు, అంటే నాకు వద్దు అని వదిలేస్తూ ఉంటాడు అనమాట, వియోగం కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఎవరైనా సరే వర్క్ చేసిన తర్వాత వీళ్ళకి ఎవరైనా డబ్బు ఇవ్వాలనుకోండి, డబ్బు అనేటువంటిది తగ్గించివ్వటం, లేదంటే వీళ్ళు చేసిన సర్వీస్ అనేటువంటిది బాగున్నా సరే నువ్వు చేసిన సర్వీస్ నాకు నచ్చలేదని చెప్పేసి డబ్బు తగ్గించి ఇవ్వటం, అట్లానే చెక్ రాయాలంటే చెక్కులు కూడా రాయకుండా డబ్బు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టడం, అలానే వీళ్ళకి రావాల్సినటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి, వీళ్ళకి రావాల్సినటువంటి మనీ కానివ్వండి, లేదంటే ప్రాపర్టీస్ ఇలా ఏదైనా సరే వీళ్ళకి దక్కకుండా చేయటం, లేదంటే వచ్చే దాంట్లో తక్కువ రావటం,
ఇలాన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ 2-7కి సంబంధించిన యుతి అనేటువంటిది ఏర్పడతాయి. సో ఫ్రెండ్స్, ఈ యుతి అనేటువంటిది అంటే యోగాలు అనేటువంటివి మీ దాంట్లో ఉంటే కనుక నేను చెప్పిన రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవుతా నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్ అనేటువంటి చేయించుకొని మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అలానే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే నా ద్వారా కొంతమందికి వెళ్తుంది, మీ ద్వారా ఇంకా ఎక్కువ మందికి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుందండి. 10 మంది బాగుంటే వాళ్ళతో పాటు మీరు కూడా బాగుంటారు. అలానే కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది, మీ ప్యాటర్న్ ఏంటి, నిజంగా మీకు యూత్ ఉంటే ఇట్లానే జరుగుతుందా లేదా అనేటువంటిది కూడా కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, నన్ను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.